మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఎరా అసలు వాళ్ళ దగ్గర ఇవి కొత్త బట్టలని చెప్పాలా? అసలు నేనెవరు అడిగారు? నేనేదో మేనేజ్ చేసుకుంటాను కదా. నా సంగతి సరే గాని నువ్వేంట్రా అడ్వాన్స్ తీసుకుని అప్పు తీసుకున్నాడని అబద్ధం చెప్పావు? మరేం చేయమంటావు? జాబ్లో చేరి ఇంకా జీతం కూడా రాలేదు. అప్పటికే ఎంత పెద్ద లిస్ట్ చెప్పారో చూడు. నాకు జాబ్ రాగానే ప్రియన్ ఆటో నడపడం మాన్పించేసి పెళ్లి చేస్తారంట. ఆ డబ్బులు నేను కట్టాలంట. ఇలా అయితే జీవితాంతం నేను సంపాదిస్తూనే ఉండాలి, వీళ్ళకి ఖర్చు పెడుతూనే ఉండాలి. ఇక నా లైఫ్ ఏంటి? నేను ఎంజాయ్ చేసేది ఎప్పుడు? అదేంట్రా అలా అంటావు? పెద్ద కొడుకుగా అది నీ బాధ్యత కదా. ఏంట్రా బాధ్యత? పెద్ద కొడుక నేను పుట్టానా? వాళ్ళు కన్నారా? అది కాదురా, పాపం ప్రియ ఇన్ని రోజులు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించింది కదా. ఎవర్రా నడపమన్నారు? నేను చెప్పానా? దాన్ని చదువుకోమంటే చదువు రాలేదు, ఆటో నడిపింది. దానికి నేనేం చేయను? నేను ఎంఎస్ చేయాలి, వేరే కోర్సులు చేయాలి, దానికి డబ్బులు కావాలి. జీతం వస్తుందనకనే ఎలా ఎగబడుతున్నారు చూడు. వీళ్ల బాధ్యతలు తీసుకుంటే నేను కూడా ఆటో నడుపుకుంటూ బతకాల్సిందే. ఛ! వీడేంటి ఇంత సెల్ఫిష్ గా ఉన్నాడు? కార్తిక అమ్మగారు వేసుకునే ప్యాకెట్లేనా? అమ్మగారు, అమ్మగారు రండి, తొందరగా రండి అమ్మగారు. ఏమైంది? తొందరగా రండి అమ్మగారు. రండి అమ్మగారు, తొందరగా రండి. రండి అమ్మగారు. ఏమైంది పంకజం? ఎందుకు అర్చావు? అటు చూడండి. గదిలో పెట్టుకుంటే మీరు పడేస్తారని ఇక్కడ దాచిపెట్టారండి కార్తిక అమ్మాయి గారు. అమ్మా, ఏంటమ్మా ఇవి? అక్కవాడేవివేనా? అవును, ఇవే. పంకజం, అవి తీసుకో. తీసుకో. పంకజం, ఇల్లు మొత్తం వెతుకు. ఇంకా వీటిని ఎక్కడెక్కడ దాచిందో అంతా మొత్తం వెతుకు. ఒక్కటి కూడా తనకి దొరకడానికి వీల్లేదు. వెళ్ళు. అట్టగే అమ్మగారు. కావేరి, నువ్వు కూడా వెళ్ళి వెతుకు. వెళ్ళు. ఆగు, అది నాది, ఇవ్వు. ఇవ్వను. నావని చెప్తున్నాను కదా, ఇవ్వు. ఈ చెడలవాట్ల నుంచి బయటపడాలని నేనే రోజు ఈ చెత్తంతా తీసి బయట పారేశాను. అయినా నువ్వు ఇంట్లో దాచావు. వెతుకుతున్నాను, ఒక్కటి కూడా నీ చేతికి చిక్కనివ్వను. అవి అవి చెత్త. అవి ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా? మనుషుల్ని నాశనం చేసేవి ఎంత కాస్ట్లీ అయినా పనికిరాని చెత్తతోనే సమానం. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వీటిని వాడడానికి నేను ఒప్పుకోను. ఏయ్, ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు? నిన్నగాక మొన్నొచ్చావు, నా మీద పెత్తనం చెలాయిస్తావా?
అసలు నాకు రూల్స్ పెట్టడానికి నువ్వెవరు? అక్క ఆవిడ మనకి అమ్మ. ఏయ్ నోర్మోయ్, ఇది నీకమ్మేమో, నాకు కాదు. నా దృష్టిలో పెద్ద డెవిల్, రాక్షసి. పద్ధతులు మార్చుకోమని చెప్పే బిడ్డకి తల్లెప్పుడు రాక్షసులాగే కనిపిస్తుంది. నన్ను నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నాకు మాత్రం నువ్వు మారడమే కావాలి. కన్న బిడ్డ బాగుంటుంది అంటే ఇలాంటి బిరుదులు ఎన్నైనా తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఏయ్ ఏంటిది? ఇందాకటి నుంచి కన్నబిడ్డ అంటున్నావు. అసలు నువ్వు నా కన్న తల్లివని గ్యారెంటీ ఏంటి? నిజంగా నువ్వు మమ్మల్ని కనుంటే ఇంతకాలం మమ్మల్ని వదిలేసి దూరంగా ఎందుకున్నావు? అసలు పిల్లలు నీతో పాటు లేరనే ఆరాటం ఇన్నాళ్లలో కొంచెమైనా ఉందా? జంతువులు కూడా తన బిడ్డల్ని వదిలేసి పోవు. అలాంటిది మమ్మల్ని కాదని ఎందుకు పోయావు? పిల్లల కోసం నేను ప్రతి క్షణం ఆరాటపడుతూనే ఉన్నాను. అందుకే నా పిల్లల్ని మీలో చూసుకుని ఆనందపడుతున్నాను. అక్క ఏంటక్క ఆ మాటలు? ఏ అవునే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పమను. నేను కన్నాను అంటుంది కదా, అసలు ఈవిడే మనల్ని కన్నదని గ్యారెంటీ ఏంటి? అసలు ఈవిడ మనల్ని ప్రేమతో కనలేదు, తన సుఖం కోసం కని పారేసిపోయింది. ఇది మనకి తల్లేంటి? బాగా అడిగావు కార్తీక. నిజమే, ఈ ప్రపంచంలో ప్రతి అమ్మ తన ప్రయాణం సుఖంతోనే మొదలవుతుంది. బిడ్డ కడుపున పడ్డాక సుఖం సంతోషంగా మారుతుంది. బిడ్డని కనడానికి పడే పురిటి నొప్పుల్ని సుఖంగానే భావించి భరిస్తుంది. చేతిలో కన్నబిడ్డను తీసుకుని చూడగానే అప్పటి వరకు పడిన కష్టమంతా సుఖంగానే అనిపిస్తుంది. పసిబిడ్డ ఆకలి తీర్చినా, అవసరాలు తీర్చినా అమ్మకి ఆనందమే తప్ప అసహ్యం అనిపించదు. చివరికి బిడ్డ ఏడుపు వినగానే తినే అన్నం కూడా వదిలేసి ఆకలి మర్చిపోయినా అది సుఖమే అనిపిస్తుంది తప్ప బాధ అనిపించదు. నిజమే, ప్రతి తల్లి బిడ్డని తన సుఖం కోసమే కంటుంది. నేను అంతే. కాకపోతే నేనెక్కడ సుఖపడిపోతానోనని ఆ విధి ఇంతకాలం నన్ను మీ అందరికీ దూరం చేసింది. ఏయ్ ఆపు నీ సోది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాకు కన్న తల్లివి కాదు, నేను నీకు కూతుర్నే కాదు. కాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఇవి మాత్రం నీ చేతికి ఇవ్వను. ఎందుకివ్వవో నేను కూడా చూస్తాను. ఇవ్వను. కార్తీక ఇవ్వు. ఇవ్వు కార్తీక. నేను ఇవ్వను. పోవే. ఇవ్వు. అమ్మా అమ్మగారు, అయ్యో అమ్మగారు, ఏమైందమ్మా? అది అమ్మని అక్క తోసేసింది నాన్న. కార్తీక